మనం దేవుని చేత ఎన్నుకొనబడిన వారము. దేవుడు మన వైపుగా చూసినప్పుడు ఆయన ఎలా స్పందిస్తున్నాడు? ప్రేమతో, సమాధానంతో, దీర్ఘశాంతంతో, కనికరంతో చూస్తూ ఉన్నాడు. ఎందుకు అలా చూస్తున్నాడు అని మీరు ఆలోచిస్తున్నారా? ఎందుకంటే మనల్ని వెతికి వచ్చిన రక్షకుడు ఆయన. యేసు ప్రభు చెప్పిన మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి వద్దకు రాడు అని యేసు ప్రభు చెప్పారు. చూడండి, ఈ మాట ఎవరైనా చెప్పగలరా? నేనే మార్గము, సత్యము, జీవము అనే ఈ మాట చరిత్రలో ఎవరైనా చెప్పగలిగారా? ఎవరూ చెప్పలేరు. ఎందుకనంటే నేనే మార్గము అని చెప్పిన యేసు ప్రభు ఈ భూమి మీద జన్మించి పరలోకానికి వెళ్ళడం కాదు, పరలోకం నుంచి భూమి మీదకి వచ్చి, భూమి మీద నుంచి పరలోకానికి వెళ్ళి, మరలా పరలోకం నుంచి దిగి వచ్చి తన ప్రజలను తన వద్దకు తీసుకుని వెళ్లే రక్షకుడు. ఇంకా యేసు ప్రభువును గురించి యోహాను చెబుతున్నాడు, ఆది యందు వాక్యముండెను, వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించెను అని చెబుతున్నాడు. యేసు ప్రభువు మన నిమిత్తమై జన్మించాడు, మన కోసం ఆయన మరణించాడు, శిలువలో మన పాపాలను ఆయన స్వీకరించాడు. చూడండి, ఇంకొక వ్యక్తి కోసం ఇంకొక వ్యక్తి చనిపోవడం అనేది మనం ఎక్కడైనా చూస్తూనే ఉంటాం. కానీ ఇంకొక వ్యక్తి పాపాలను కూడా తీసుకుని ఆ వ్యక్తి కోసం మరణించడం అనేది అసాధ్యం. అలాగ పాపాలను ఒక వ్యక్తి తీసుకోవాలంటే ఆ వ్యక్తి పరిశుద్ధుడై ఉండాలి. యేసు ప్రభు పరిశుద్ధుడు. ఆయన మన జీవితంలో మన పాపాలన్నిటినీ ఆయన స్వీకరించి, ఆయన శిలువలో తన మీద భరించి, మన నిందలన్నింటినీ భరించి, మన అవమానాలన్నింటినీ కూడా ఆయన భరించి మనకు విముక్తిని కలుగజేశాడు. ఇది చాలా అద్భుతమైన ప్రేమ. నేనే మార్గము, సత్యము, జీవము అని చెబుతున్న యేసు ప్రభు మనందరికీ కూడా ఒక జన్మనే అనుగ్రహించాడు. చూడండి, చాలా మంది ఎన్నో జన్మలు ఉన్నాయి అని చెబుతుంటారు కదా, దానికి ఎన్నో విధాలుగా ప్రూవ్ చేయాలని చూస్తూ ఉంటారు. కానీ వాస్తవానికి మనిషికి ఒకే ఒక జన్మ ఉంది. అయితే కొంతమంది అలా కాదండి, చాలా మంది పాత జన్మ జ్ఞాపకాలని చెబుతూ ఉంటారు, దాని గురించి మీరేమంటారు అని మీరు అంటారు కదండి. పూర్వ జన్మ జ్ఞాపకాలని చెబుతున్న ఆ వ్యక్తి మీద దురాత్మలు క్రియేట్ చేయడం వలన ఈ దురాత్మలు ఏం చేస్తుంటాయి అంటే అబద్ధపు ఆత్మలు అవి ఆ వ్యక్తి మీద కూర్చుని అబద్ధాలు చెప్పిస్తుంటాయి. దీన్ని ఆంగ్లంలో ద లయింగ్ స్పిరిట్ అని అంటారు. అబద్ధాలు చెప్పే దురాత్మ. ఒక వ్యక్తి జీవించి మరణించి దేవుని సింహాసనం వద్ద నిలబడాలి. తీర్పు సింహాసనం అనేది స్పష్టంగా దేవుని వాక్యం మనకు చెబుతుంది. ప్రకటన గ్రంథం మీరు చదివితే 20, 21, 22 అధ్యాయాలు మీరు చదివితే దేవుని యొక్క సింహాసనపు తీర్పు, ఆ తర్వాత జరగబోయే దేవుని యొక్క పరిపాలన, నిత్య పరిపాలన గురించి మీరు చూస్తారు. అంటే బైబిల్ గ్రంథంలో స్పష్టంగా చెబుతుంది, మనిషికి ఒకే ఒక జీవితం, ఒకే ఒక బాప్తిసం, 1 faith 1 baptism అని FSC 4:4 మీరు చూస్తారు. కాబట్టి ఎవరైనా మిమ్మల్ని మోసపుచ్చకుండా మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. పలు జన్మలు ఉన్నాయి అనంటే దీని వలన అపోహ ఏం కలుగుతుందంటే ఈ జన్మ కాకపోతే ఇంకో జన్మలో చూసుకోవచ్చులే అనే ఫీలింగ్, ఆ ఉద్దేశం మనిషి లోపలికి ప్రవేశించి ఈ జన్మలో ఇష్టానుసారంగా జీవిస్తాడు. చూడండి, దేవుడు స్వేచ్ఛను అనుగ్రహించాడు. ఈ జీవితంలో స్వేచ్ఛను అనుగ్రహిస్తే మనిషి తన స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకుంటున్నాడు. మీరు గమనించారా? చూడండి, చెరసాలకు ఇనుప కమ్మీలు ఉంటాయి. అంటే లోపల ఉన్న ఆ వ్యక్తి, అంతకుముందు ఆ వ్యక్తి బయట తిరిగిన వ్యక్తే కదా, బయట తప్పు చేశాడు కాబట్టి లోపల నుంచున్నాడు. అంటే ఆ వ్యక్తి అంతకుముందు తన స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకున్నాడు. దేవుడు స్వేచ్ఛను అనుగ్రహించాడు, దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మన జీవితానికి స్వేచ్ఛను దేవుడు అనుగ్రహించాడు. చెరసాలకు వెలుపల ఉన్నవారు వారికి స్వేచ్ఛ ఉంది, లోపల ఉన్న వారికి స్వేచ్ఛ లేదు. ఆ చెరసాల దృశ్యం, సందర్భం అంతా చూస్తే స్వేచ్ఛను ఈ వ్యక్తి తను పోగొట్టుకున్నాడు కదా అని అనిపిస్తుంది. కానీ బయటికి వచ్చినప్పుడు మరలా స్వేచ్ఛ ఉంటుంది, మరలా తప్పు చేస్తే మరలా లోపలికి వెళ్తాడు. అయితే తన స్వేచ్ఛను సద్వినియోగం చేసుకుంటే వెలుపల నిలబడగలడు. ఈరోజు దేవుడు మీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మనమందరం కూడా దేవుని ముందు నిలబడి ఉన్నాం. అపవాది సంబంధితులందరూ కూడా స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకున్న వారే కదా. చూడండి, వాడిని అనుసరించినందువలన అబద్ధాల పాలయ్యారు. చూడండి, అబద్ధం అనేది మనిషికి నేర్పించింది అపవాదే కదా. ఏదేని తోటలో అబద్ధాన్ని చెప్పి ఆదాము హవ్వల్ని మోసపుచ్చాడు. ఈ రోజు కూడా అబద్ధాలు వినపడుతున్నాయి. అయితే యేసు ప్రభు చెప్పారు, నేనే మార్గము, సత్యము, జీవము అని చెప్పి. కాబట్టి ఒకే ఒక జన్మ ఉంది. ఈ వాక్యాన్ని వింటున్న ప్రియమైన సోదరి, ప్రియమైన సోదరుడా, ఒకే ఒక జన్మ. ఈ జన్మ జీవించి మరణించి దేవుని సింహాసనం ముందు నిలబడాలి. కాబట్టి జీవించే ఈ జన్మలో ఒక్కొక్క మాట, ఒక్కొక్క క్రియ అంతా కూడా దేవుడు రాసి పెట్టుకుంటున్నాడు.
అంటే దేవుడు ఎందుకు అలా రాసుకుంటున్నాడు? రేపు ఆయన తీర్పు సింహాసనం ముందు నుంచుని ఇది చాలా అన్యాయం అని చెబితే దేవుడు మనం పలికిన మాటలు, మనం చేసిన కార్యాలు అన్నింటినీ కూడా స్పష్టంగా చూపించి వినిపించగలడు. యేసు ప్రభువు చెప్పారు, మనిషి తాను పలికే మాట ప్రతి మాటకు కూడా లెక్క చెప్పాల్సి ఉంటుందని, దేవుని తీర్పు సింహాసనం ముందు నిలబడాల్సి ఉంటుందని చెప్పి దేవుని వాక్యం చెబుతుంది. కాబట్టి ఈ రోజు వాక్యాన్ని పంచుకుంటున్న నేను కూడా, అవును, మనమందరం కూడా దేవుని ముందు నిలబడాలి. అయితే ఆయన సముఖంలో యేసు క్రీస్తు నామం మనకు అనుగ్రహించబడింది కాబట్టి ఆయన నామమందు మనం రక్షింపబడుతున్నాం. యేసు క్రీస్తు నామం అనేది ఎంత పవిత్రమైనదంటే అన్ని నామముల కంటే అది శ్రేష్టమైన నామం. ఈ నామం మనకు అనుగ్రహించబడింది. యేసు క్రీస్తు నామపు శక్తి మనకు అనుగ్రహించబడింది. ఈ విషయం ఎందుకు చెబుతున్నానంటే మనం ఎన్నుకొనబడిన వారం. దేవుడు మన వైపు చూస్తున్నాడు. ఎలా చూస్తున్నాడు? ప్రేమ కనికరాలతో చూస్తున్నాడు. మనమంటే ఆయనకు ఇష్టం. చూడండి, వసంతకాలంలో శ్రేష్టమైన పుష్పాన్ని అందిస్తున్నాడు. వేకువజామున సూర్యోదయాన్ని అనుగ్రహిస్తున్నాడు. మన పట్ల ఆయన చూపిస్తున్న ప్రేమ ప్రకృతిలో కనబడుతుంది. అయితే ఆ ప్రకృతిలో నుంచి ఆయన స్వరాన్ని, ఆయన దృశ్యాన్ని, ఆయన దర్శనాన్ని చూడడానికి మనం ఆశపడుతున్నాం. ఈ లోకంలో ఎన్నో అద్భుతాలను మన పట్ల దేవుడు జరిగించాడు. వాటిని అనుభవించడానికి జీవిత భాగ్యాన్ని అనుగ్రహించాడు. ఈ రోజు జీవిస్తున్నాం. రేపటి దినం ఏం జరుగుతుందో మనకు తెలియదు. కానీ రేపటి దినానికి ఈ రోజు బలంతో మనం జీవించం. కానీ రేపటి దినానికి కావలసిన బలాన్ని దేవుడు రేపు అనుగ్రహిస్తాడు. ఈ రోజు కావలసిన బలాన్ని ఈ రోజు దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి రేపటి దినం గురించి మనం అతిశయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు, విచారపడాల్సిన అవసరం లేదు. రేపటి దినం గురించి మనోవ్యాకులం చెందాల్సిన అవసరం కూడా లేదని నేను చెబుతున్నాను. రేపటి దినం ఏ అద్భుతం మీ జీవితం కోసం పొంచి ఉందో ఈ రోజు మీరు చూడలేదు కాబట్టే మీరు విచారపడుతున్నారు. కానీ రేపటి దినానికి దేవుడు తప్పకుండా మీకు అద్భుతాన్ని చేస్తాడు. రానున్న వారంలో దేవుడు నిశ్చయంగా మీకు అద్భుతాన్ని చేస్తాడు. ఈ రోజు మీరు జీవిస్తున్నారు. మీరు దేవుని చేత ఎన్నుకొనబడిన వారు కాబట్టి మీ జీవితానికి ఎలాంటి అద్భుతం చేయాలో ప్రభు నిశ్చయంగా ఆయన రాసి పెట్టుకుని ఉన్నాడు. ఆయన తన అరచేతిలో మీ గురించి రాసి పెట్టుకుని ఉన్నాడు. కాబట్టి మీ జీవితానికి ఏది అనుగ్రహించాలో అది మీ జీవితానికి అందించడానికి తన చెయ్యిని చాపి అనుగ్రహిస్తాడు. తన చేతుల్లో రాసి పెట్టుకున్నాడు. అంతేకాకుండా ఆ చేతినే చాపి మీ మీద ఉంచి మీ జీవితానికి దానిని అనుగ్రహిస్తాడు. ఆ ఈవిని అనుగ్రహిస్తాడు. శ్రేష్టమైన ప్రతి ఈవి ఆయన మీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ రోజు స్పష్టంగా ప్రభువు మీతో మాట్లాడుతున్నాడు. రేపటి దినం గురించి ఎక్కువగా బాధపడుతున్నారేమో ఈ సమయంలో మీలో ఎవరికో యేసు ప్రభువు ఈ వాక్యాన్ని స్పష్టంగా చెబుతున్నారు. నువ్వు ఎక్కువగా బాధపడిపోతున్నావు, విచారపడిపోతున్నావు నీ జీవితం గురించి. ఈ రోజు ప్రభువు మాట్లాడుతున్నారు. అవును, మీ జీవితం గురించి ప్రభువు ఎక్కువగా బాధ్యత కలిగి ప్రేమ కనికరాలను చూపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి మీరు కష్టపడద్దు, మీ హృదయంలో విచారపడవద్దని ప్రభువు చెబుతున్నాడు. మీరు ఎన్నుకొనబడిన వారు కాబట్టి ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడనే విషయాన్ని మీరు గ్రహించండి. స్వేచ్ఛను అనుగ్రహించాడు. మీ జీవితానికి సద్వినియోగం చేసుకోవడానికి ప్రతిరోజు కూడా ఆయన సమయాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఈ రోజు కావలసిన సమయాన్ని ఈ రోజు అనుగ్రహించాడు. నిజంగానే నిన్నటి దినంలోకి మనం వెళ్ళలేం కదా, రేపటి దినంలోనికి మనం వెళ్తాం కదా. రేపటి దినంలోనికి వెళ్ళడానికి అక్కడ కావాల్సిన బలాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. అందుకే పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మాకు కావాల్సిన ఆహారము నేడు అని అన్నాడు. అంటే ఈ రోజు నేడు మాకు దయచేయుము, ఈ రోజు మాకు దయచేయండి అని అంటే ఏమిటి అర్థం? రేపటి దినం కోసం మీరు ప్రే చేయడం లేదు. రేపటి దినానికి దేవుడు నిశ్చయంగా అనుగ్రహిస్తాడు. ఈ రోజు మీరు ప్రార్థన చేస్తున్నారు. మీరు పబ్లిక్లో ఎక్కడికైనా హోటల్స్కి వెళ్ళినా కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ కూడా మీరు చేతులు చాపి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసినప్పుడు అందరూ మీ వైపు చూసి ఈ వ్యక్తి మాత్రం ఏంటి పబ్లిక్గా చేతులు చాపి ఇలా ప్రేయర్ చేస్తున్నారు అని ఒకవేళ ఆశ్చర్యపోతారు. కానీ మీకు దేవునికి ఉన్న ఒక సంబంధం ఏమిటంటే ఆయన మిమ్మల్ని ఎన్నుకున్నాడు. కాబట్టి అనుగ్రహించబడింది ప్రతిదీ కూడా దాని నిమిత్తమై మీరు ప్రార్థన చేస్తున్నారు. తద్వారా ఏమవుతుందంటే మీ జీవితానికి ఆశీర్వాదాలు దేవుడు కోకొల్లలుగా అనుగ్రహిస్తాడు. యేసయ్యలో ఆశీర్వాదం అనుభవించేందుకు ప్రభువు మిమ్మల్ని ఎన్నుకున్నాడు. ఆయన మీకు విడుదలను అనుగ్రహిస్తున్నాడు. సద్వినియోగం చేసుకోవడానికి అవకాశాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఆకాశాన్ని తెరుస్తున్నాడు. ఈ సమయంలో మీ వైపు ఆయన చూస్తున్నాడు. మిమ్మల్ని రమ్మని పిలుస్తున్న ఆయన పరిశుద్ధమైన స్వరం మిమ్మల్ని తీయని రీతిలో నడిపిస్తుంది. అద్భుతమైన వరం అనుగ్రహించే మార్గంలోనికి నడిపిస్తున్నాడు.
ఒక తల్లి తన చంటి బిడ్డను చేతిలో పెట్టుకుని 2 సంవత్సరాల బిడ్డ అనుకోండి, ఆ బిడ్డను ప్రశ్నిస్తూ నీకేం కావాలి అని చెప్పి ఎన్ని 100 ఐటమ్స్ చెప్తే ఆ బిడ్డకు అర్థం కాదు. నీకు చికెన్ కావాలా, మటన్ కావాలా అని అంటే సింపుల్ గా అర్థమవుతుంది. అక్కడ ఎన్నుకోవడానికి చాలా సులువుగా ఉండాలని చెప్పి తల్లి లిమిట్ గా అడుగుతారు. కానీ అన్ని విషయాల్ని ఆ బిడ్డను అడగరు కదా. అలాగే తండ్రి అయిన దేవుడు, మనల్ని అర్థం చేసుకునే దేవుడు, మన జీవితానికి ఆయన ప్రశ్నించి అడిగి ఇస్తాడు, నిశ్చయంగా అనుగ్రహిస్తాడు. కానీ మనకు ఏది అవసరమో అది అనుగ్రహిస్తూ, అంతేకాకుండా మనల్ని ఆయన కన్ఫ్యూజ్ చేయడు, మన మీద ఎక్కువగా కుమ్మరించి భారాన్ని పెట్టడు. ఎంత భారాన్ని మనం మోయగలమో దానిని అనుగ్రహిస్తాడు. మీలో ఎవరో భారంతో విచారపడుతున్నట్లయితే ఈ విషయాన్ని గమనించండి. తల్లిదండ్రుల ప్రేమ కంటే మించిన ప్రేమ తండ్రి అయిన దేవుని ప్రేమ. అది నిత్యమైనది, సత్యమైనది. కాబట్టి అట్టి నిత్యమైన ప్రేమలోకి మనం వద్దాం. నన్ను యేసు ప్రేమించుచున్నాడని గట్టిగా పాటలు పాడుతున్నప్పుడు ఒకసారి ఆగి, నన్ను యేసయ్య ప్రేమిస్తున్నాడు అనే ఆ మాట దగ్గర ఒకసారి ఆగి మరలా 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 మీరు చెప్పండి ఆ మాట, నన్ను యేసయ్య ప్రేమిస్తున్నాడు, అవును నిజంగానే నన్ను యేసు ప్రేమిస్తున్నాడు, అవును యేసు నన్ను ప్రేమించున్నాడు అనే ఆ మాట మరలా మరలా మీ లోపలికి చొచ్చుకొని పోయినప్పుడు అప్పుడు మీరు నిశ్చయంగా ఆగి, ప్రభువా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా, అన్నిటినీ నువ్వు నాకు అనుగ్రహిస్తావు కదా అని చెప్పి మీరే జవాబిస్తారు. నిజంగానే ప్రశ్నలతో సతమతమవుతున్న ఒక హృదయానికి ఈ జవాబు చాలా ముఖ్యం. యేసయ్య నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అని చెప్పి ఆయన వైపు తిరిగి చూసి ఆయన్ను కొనియాడాలి. అన్ని నామముల కన్నా శ్రేష్టమైన నామం యేసుక్రీస్తు నామం. యేసుక్రీస్తు యొక్క నామం పరలోకంలో వినబడితే దేవదూతలు ప్రణమిల్లుతారు. నిజంగానే ప్రతి మోకాలు వంగును అని చెప్పి యేసుక్రీస్తు నామం గురించి వ్రాయబడి ఉంది. యేసు ప్రభువు మన కోసం తన ప్రాణాన్ని పెట్టాడు, తన రక్తాన్ని కార్చాడు. యేసుక్రీస్తు యొక్క శిలువ దగ్గరకు వచ్చి మన పాపాలను క్షమించమని అడుగుదాం. ఆయన క్షమిస్తాడు. మన జీవితాన్ని పరిశుద్ధీకరించి మనల్ని ఎన్నుకున్నవాడు కనుక నిత్యమైన తన సత్యమైన ప్రేమ మన వైపు బాహాటంగా బహుకరిస్తాడు. ఈ సమయంలో నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి.